హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఆల్వేస్ బాబీ. ఈరోజు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మోటో వ్లాగింగ్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను. మన ఫస్ట్ రైడ్ వచ్చేసి ఎలమంచిల నుంచి శ్రీశైలం వరకు నేనైతే డామినర్ తీసుకున్నాను. సో మన మోటో వ్లాగింగ్ అంతా ఇంకా డామినర్ మీదే చేస్తాం అనమాట. ఇదే మన డామినర్. సో కోల్డ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫైనల్గా మన బజరంగబలికి కొబ్బరికాయ కొట్టేశాను. మమ్మీ కూడా ఎదురు వచ్చారు. సో ఇంక మన రైడ్ అయితే స్టార్ట్ చేసాం. సో ఇప్పుడైతే మనకు కనిపించినంత ఇదిగా అయితే మా ఊరు రోడ్లు అయితే బాగోవు. ఎన్ని గవర్నమెంట్లు మారినా సరే మన రోడ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. సో ఫ్యూల్ అయితే చాలా తక్కువ ఉంది. ఫ్యూల్ అయితే పట్టించాలి ఇప్పుడు. ఒక్క 10 km వస్తే చాలు. ఫుల్ ట్యాంక్ చేద్దాం. సో మన ఈ రైడ్లో ఫస్ట్ రైడ్ వచ్చేసి ఎలమంచిల నుంచి శ్రీశైలం అయిపోయిన తర్వాత వెళ్తే తమిళనాడు లేదంటే హైదరాబాద్ వెళ్ళి ప్రాపర్ గేర్ తీసుకోవాలి. గేర్ కూడా లేదు అసలు. గేర్ తీసుకొని అయితే ముంబై లేదంటే చెన్నై. సో మొత్తం ఎక్కడెక్కడ కవర్ చేయబోతున్నాను చెప్పలేదు కదా మీకు. సో మన రైడ్ వచ్చేసి మొత్తం 12 జ్యోతిర్లింగాలు కవర్ చేయాలి ఫస్ట్. తర్వాత మిగతావన్నీ కవర్ చేద్దాం ఆల్ ఇండియాలో. సో ఎలమంచిల దగ్గర ఉన్న ఒక పల్లెటూరు మాది, రామరెడ్డిపాలెం అని. పాయింట్ అయితే బ్లింక్ అయిపోతుంది అసలు. అర్జెంటుగా ఫ్యూల్ పట్టించాలి. సో ఇది మన ఊరు రోడ్ల పరిస్థితి అనమాట. ఇక్కడ సో ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి డైరెక్ట్ నేషనల్ హైవే ఎక్కడం. ఇంకా కొంచెం దూరం ఉంది. వచ్చేసాక మనం నేషనల్ హైవే మీదకి ఎంటర్ అయిపోతాం. సో ఇంకా ఏదైనా ఫ్యూల్ బంక్ చూసుకొని అక్కడ ఫ్యూల్ పట్టించుకొని మనం అయితే ఇంకా నాన్ స్టాప్ ఇంకా కొట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ ఫ్యూల్ బ్రేక్ వరకు మనం ఇంకా అయితే ఆగొద్దు. ఇంకా సో మనం ఇప్పుడైతే నేషనల్ హైవే మీదకి ఎంటర్ అయిపోదాం. సో లెట్స్ గో బ్రో. సో నాకేంటంటే శివయ్య అంటే చాలా ఇష్టం. సో అందుకే ఫస్ట్ 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత
మిగతా ఆల్ ఆల్ ఇండియా రైడ్లో మిగతావన్నీ కవర్ చేద్దాం. సో ఇప్పుడు స్టార్ట్ చేసి మనకి ఎన్ని వీలైతే అన్ని చేసేద్దాం. మిగతావి చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫ్యూల్ పట్టించుకోవాలి. పాయింట్ బ్లింక్ అయిపోతుంది. సో అంతా కొత్తగా ఉంది నాకు ఇలా మాట్లాడటం అంటే ఫస్ట్ టైం కదా. సో ముందుకి మనం మాట్లాడటం నేర్చుకున్నాం. ఓకే, సో మాట్లాడటం బాగోకపోయినా బాగున్నా సరే ఏమనుకోకండి, మనం ముందుకి ఇంప్రూవ్ చేసుకున్నాం. మొత్తం ఏంటంటే ఇంకా ఫస్ట్ మోటార్ సహకరించాలనుకున్నాను ఇంట్లో. అలాంటిది ఇంట్లో చాలా బాగా సహకరించారు నాకు. ముఖ్యంగా మా అమ్మ. అసలు మా అమ్మ కానీ మా అమ్మ సహకరించకపోతే మోటో వ్లాగింగ్ అనేది ఇంకా కళగా మిగిలిపోతుంది. సో మా అమ్మ మాత్రం నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తూ అసలు ముందుకు పంపించింది. సో ఈ ముందుకు ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ దొరకకపోతే ఇంకా ముందు ఇంకొక పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ కొట్టించుకోవడం ఇంకా. సో మనకి ఇంకా ప్రాపర్ రైడింగ్ గేర్ లేదు, గ్లౌజ్ లేదు. సో అన్నీ తీసుకుందాం హైదరాబాద్ వెళ్ళిక. సో లాస్ట్కి ఫ్యూల్ పంప్ అయితే వచ్చింది. సో ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. ఫుల్ ట్యాంక్ అంతే ఫుల్ ఎయిర్ గ్యాప్ ఉంచండి. సో ఫ్యూల్ అయితే పట్టించాం ఫుల్ ట్యాంక్. ఇంకా నాన్ స్టాప్ బాదికి వెళ్ళడమే. ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేసినా సరే ఎయిర్ గ్యాప్ ఉంచాలి. ఈ భవానీ మరి ఉంచలేదు. సో ట్రిప్ అయితే రీసెట్ చేసాను. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది. ఇలా బైక్ వేసుకొని రైడ్ చేస్తుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు చెప్పాను కదా, మోటో వ్లాగింగ్ అనేది చాలా ఇష్టం నాకంటే. ఇప్పుడే మనకైతే రైడ్ చేస్తుండగా ఒక ట్రావెలర్ అయితే కనిపించాడు. సో మన ముందు వెళ్తున్నాడు. సో మన అన్న అయితే చాలా నేను వస్తున్నాను, తను అయితే ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నాను, అన్న నేను వచ్చే కొద్ది ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అన్న. ఆగితే బాగున్నట్టుగా చూస్తున్నాను. సో మనం ఇప్పుడైతే టోల్ దాటబోతున్నాం. నాకు తెలిసి నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టోల్ అనుకుంటాను. ఇదే ఫస్ట్ టోల్. టోల్ దాటగానే నెక్స్ట్ మన డెస్టినేషన్ తుని, అన్నవరం. సో తునిలో అయితే చిన్న టీ బ్రేక్ తీసుకున్నాను. సో అందుకనే కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడే కొంచెం కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోతున్నాను. నేనైతే హైవే మీద వెళ్ళలేదు, తుని సిటీలోంచి వెళ్తున్నాను. సో ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళాలంటే మనకి హైవే వస్తుంది. హైవే ఎక్కేద్దాం. హైవే ఎక్కేసిన వెంటనే మనకు కొంచెం జర్నీ కొంచెం ఈజీ అవుతుంది.
అబ్బు చింటూ బాయ్ హడ్లేగమ్మా హడ్లేగు. ఇటు సైడ్ అంతా నేచర్ ఎంత బాగుంటుందో, ఎండలు కూడా అంతే ఉంటాయి. ఒక్కసారి ఎండలు కాసాయంటే బొమ్మలు గుయ్యి అంటాయి. సో అందుకనే వీలైనంత త్వరగా ఇక్కడికి ఇటు సైడ్ నుంచి అంత ఎగ్జిట్ అయితే అంత మంచిది మనకి. లారీ 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 మొన్నే లారీ చాప్టర్ 1 ఏదో మూవీ వచ్చింది, ఎలా ఉందో ఏంటో. సో నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు వెల్కమ్ టు నేషనల్ హైవే. నేషనల్ హైవే ఎక్కేస్తే ఇప్పుడు నుంచి స్పీడింగ్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంత వీలైతే అంత డిస్టెన్స్ కవర్ చేయడానికే చూడాలి అసలు. సరే ఎర్లీ మార్నింగ్ నేచర్ అంత బాగుంది ఇక్కడ. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అసలు. సో ఇప్పటికి మన ట్రిప్ స్టార్ట్ చేసి 45 km వచ్చాం. చూద్దాం మన ఫుల్ ట్యాంక్ ఎంతవరకు వస్తుందో. సో ఇక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. సో ఇప్పుడు మన బైక్ అయితే ఇంకా మొబైల్ హోల్డర్ ఒకటి పెట్టించాలి, ఎందుకంటే మనకి మొత్తం మ్యాప్ అయితే తెలియదు కదా. సో మ్యాప్స్ అది చూసుకోవడానికి మనకైతే ఒక మొబైల్ హోల్డర్ పక్కా ఉండాలి. ఇంకా ముందుకి ఇంకా మనం ఇన్స్టా 360 కూడా తీసుకోవాలి, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ రీల్స్ అవి చేసుకోవడానికి. సో అది బ్యాగ్ మర్చిపోయాను. నేనైతే అసలు స్పీడింగ్స్ చేయట్లేదు, స్లోగానే వెళ్తున్నాను. 80 to 90 అంతే. మనం ఎంత లేట్ అయినా సరే అయితే విజయవాడలో లేదంటే రాజమండ్రి టైం బట్టి ఎక్కడన్నా మొబైల్ హోల్డర్స్ దొరికే షాప్ ఏదైనా ఉంటే మొబైల్ హోల్డర్ పెట్టించాలి, ఎందుకంటే మనకి లొకేషన్స్ అవి కరెక్ట్గా తెలుస్తాయి కదా. సో మనం ఏదైనా డెస్టినేషన్ కరెక్ట్గా వెళ్ళాలంటే పక్కగా మనకి మొబైల్ హోల్డర్ ఉండాలి. మొబైల్ హోల్డర్ లేదంటే ఇంకా అక్కడక్కడ ఆపుకొని అందరినీ ఇంకా లొకేషన్స్ అడుక్కోబోతుకే సరిపోతుంది మనకి ఇంకా టైం. సో మషన్ చుడిగా ఇంకా మనం అయితే విజయవాడలో లేదంటే ఇంకెక్కడన్నా ఆగి మొబైల్ హోల్డర్ అయితే పక్కా పెట్టించుకోవాలి. సో మనం ఎలా ఈస్ట్ గోదావరి ఎంటర్ అయ్యామో లేదో మొత్తం చూసారు కదా ఎంత గ్రీనరీ. ఇంకెంత సీజన్ కానీ వస్తే ఇదంతా ఇంకా పచ్చగానే ఉంటుంది. ఇంకా చూసారా ఎంత బాగుంటుంది అంటే ఇంకా ఈస్ట్ గోదావరి అంత బాగుంటుంది. ఇక్కడ ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంది చూసారా, చాలా పెద్ద ఆంజనేయ స్వామి. ఇది ఏ ఊరు తెలియట్లేదు. చూసారా ఎంత పెద్ద ఆంజనేయ స్వామి. సో మన ట్రిప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 105 km వచ్చాం. ఇంకా రాజమండ్రి 40 km ఉంది. రాజమండ్రి అప్రాక్స్గా ఒక 44 km ఉంది. ఇంకా విజయవాడ ఒక 234 ఉంది. చూద్దాం విజయవాడ రీచ్ అవ్వదుకి ఇంకా ఎంత టైం పడుతుందో. చలో
నేనైతే ఇంకా ఎక్కువ స్పీడింగ్స్ అయితే చేయట్లేదు, 80లోనే పోతున్నాం. 80లో వెళ్తేనే మనకి చూసారు కదా యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్ వచ్చి 34 ఉంది. 34 వస్తే ఇంకా ఏం కావాలి మనకి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కస్టర్డ్ యాపిల్స్, సీతాఫలాలు. రోడ్ నిండా ఇవి ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ పండిస్తారు అనుకుంటారు. చాలా అంటే చాలా, మ్యాక్సిమం అందరూ ఇక్కడ అవే అమ్ముతున్నారు. సో రాజమండ్రి కూడా దగ్గరకు వచ్చింది. సో మనం ఇప్పుడే దివాన్ చెరువు దాటాము. ఇప్పుడే ఎలా దివాన్ చెరువు దాటి మనం ఇక్కడే అనుకుంటాను. నాకు తెలిసి రైట్ తీసుకోవాలి. ఈ రైట్ తీసుకుంటే రాజమండ్రి అనుకుంటాను. ఎస్, ఇక్కడ రైట్ తీసుకొని వెళ్తే రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, చెన్నై. సో ఫైనల్గా ఇంకా 63 km ఉంది విజయవాడకి. సో విజయవాడలో అక్కడ ఆగి గ్లౌజ్, ఇంకా ఫోన్ హోల్డర్ పెట్టించేద్దాం. సో ఫైనల్గా విజయవాడ వచ్చేసాం బాయ్స్. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది అక్కడ. సో ఇంకా యాక్సరీస్ దొరకలేదు కాబట్టి ఇంకా ఫ్యూల్ పట్టించుకొని వెళ్ళిపోదాం. ఇంకా డైరెక్ట్ శ్రీశైలం నాన్ స్టాప్. చలో. చాలా డిసప్పాయింట్ బ్రో. యాక్సరీస్ దొరుకుతాయి అనుకున్నాను కానీ యాక్సరీస్ దొరకలేదు. చాలా డిసప్పాయింట్మెంట్. ఫ్యూల్ ఇంకా శ్రీశైలం 173 km ఉంది. ఇప్పుడు బైపాస్ ఎక్కాలి మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నరసరావుపేట బైపాస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బైపాస్ ఎక్కుతాం. సో ఉదయం నుంచి ఎండలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే దేవుడు ఇప్పుడు కనుకరించినట్టు ఉన్నాడు. ఇప్పుడు పడింది వర్షం. చల్లగుందరా బాబు. ఇప్పుడు ఈ క్లైమేట్లో ఎంత దూరం ఉన్నా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేచర్ అయితే అసలు సూపర్ ఉంది పోండి. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయినట్టే. కాకపోతే 6 లోపే వెళ్ళాలంట. లేదంటే కిందన దోర్నాల్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర ఆపేస్తారంట. అందుకే ఇంకా స్పీడింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక 90-100స్లో. జస్ట్ ఆ విలేజ్ క్రాస్ అయిపోయామంటే ఇంక మనకి ఇబ్బంది ఉండదు. సో ఇదే ఎంట్రన్స్ ఆర్చ్. శ్రీశైలం వెళ్ళే లోపటికి ఆర్చ్ అయితే సూపర్ ఉంది. రోడ్స్ అయితే మాత్రం అంత బాగాలేదు. ఇక్కడ నుంచి బాగుంటాయని అనుకుంటున్నాను. బాగుంటే నెమ్మదికి వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకే వెల్కమ్ టు శ్రీశైలం. లెట్స్ గో వీరో. 35 more kilometers to go. మినిమం స్పీడ్ 30. ఇంకా శ్రీశైలం 9 km ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా దసరా మహోత్సవం. స్వాగతం సుస్వాగతం. శ్రీశైల దేవస్థానం దసరా మహోత్సవంలో రండి, విచ్చేయండి.
రండి రండి దయచేయండి, రండి 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 దయచేయండి. బైక్స్ ఎక్కడ? బైక్స్ పార్కింగ్ ఇక్కడ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ బ్లాగ్ నేను ఎండ్ చేసేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. రైడ్ సేఫ్, కీప్